మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ ప్రక్కనే ఉన్న ఎకో పార్క్ లో మంగళవారం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. యోగా వల్ల మానసిక శారీరక ఆరోగ్యం బాగుంటుందని, యోగాంధ్ర 2025లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అన్నారు. మంగళవారం యోగాంధ్ర క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి మంగళగిరి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎకో పార్క్ ఆవరణలో నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ పాల్గొన్నారు. తొలుత కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యోగా ట్రైనర్లు కార్యక్రమానికి హాజరైన వారితో యోగాసనాలు చేయించారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ, జిల్లాలో మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర 2025 క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని ప్రాంతాల్లో నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఇది రాష్ట్ర ప్రజల అందరి కార్యక్రమమని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ యోగా డేలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, డిఎఫ్ఓ టెరిటోరియల్ హిమశైలజ, ఎంటీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటూ పైకి, వదులుతూ కిందికి, తీసుకుంటూ పైకి. థ్యాంక్ యూ. కార్యక్రమంతో నెల రోజుల పొడుగుతా మే 21 నుంచి జూన్ 21 దాకా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమాల్లో భాగంగా డెస్టినేషన్ పాయింట్, టూరిస్ట్ పాయింట్ల్లో యోగా అనే థీమ్ తోటి ఈరోజు మనం మంగళగిరికే కిరీటమయమైన ఎకో పార్క్లో ఈ యొక్క యోగాని కండక్ట్ చేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారు, మరి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అయిన నాగలక్ష్మి మేడం గారికి, అదేవిధంగా సబ్ కలెక్టర్ మేడం గారికి, డిఎఫ్ఓ గారికి అందరికీ స్వాగతం చెప్తున్నాం. మరి ఈ సందర్భంగా ఒక 2 మాటల్ని యోగా సందర్భంగా మాట్లాడాల్సిందిగా. సచివాలయం లెవెల్లో కూడా ఒక 9 ట్రైనర్స్ ని ఐడెంటిఫై చేసి, మనం ఐడెంటిఫై చేసిన మాస్టర్ ట్రైనర్స్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకొని, సబ్సిక్వెంట్లీ అక్కడ ఒక్కొక్క మాస్టర్ ట్రైనర్ వాళ్ళ సచివాలయం లెవెల్లో కూడా ఇంకా అక్కడ ఉన్న ప్రజల్ని కూడా యోగా నేర్పించేలాగా, అది కూడా ఒక్కొక్కరికి మినిమం 3 క్లాసెస్ నేర్పించేలాగా మనం ఈ ఉద్యమం అనేది ముందుకు తీసుకెళ్తున్నాము. సో ఇది అందరూ కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యోగా అనేది ఒక లైఫ్ స్టైల్. సో మనము ఇవాళ ఉన్న మనం అందరం కూడా బిజీ లైఫ్స్లో, వర్క్లో, స్కూల్ షెడ్యూల్స్లో మనకని ఒక కొంచెం టైం కేటాయిస్తూ, ఎస్పెషల్లీ ఫిజికల్ హెల్త్ కానీ మెంటల్ హెల్త్ కానీ రెండింటిని మెయింటైన్ చేయడానికి ఒక టైం కేటాయించాలి అనే ఉద్దేశంతో, అనే ఒక అవేర్నెస్ తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇవాళ ఇక్కడ ఈ ఈకో పార్క్లో ఇంతమంది దీనికోసం గ్యాదర్ అవ్వడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మన జిల్లాలో ఇంకా కూడా ఉన్న 10 రోజుల్లో మనం ఇట్లాగే గుంటూరులో వేరే ఎన్టీఆర్ మానస సరోవర్ పార్క్లోనూ, తర్వాత మనం ఇంకా కూడా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరితో నాగార్జున యూనివర్సిటీలోను ఇక్కడ ఇంకా కూడా 1 or 2 బిగ్ ప్రోగ్రామ్స్ చేయబోతున్నాము. అండ్ యోగా డే రోజు దాదాపు జిల్లాలో 5,000 లొకేషన్స్లో మనం యోగా అనేది చేయడానికి అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. సో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ లైఫ్ స్టైల్ని ఇంటర్నలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.